ఉంటే భారతదేశం మాత్రం అలాంటి సంక్షోభాన్ని భారత ప్రజలకు ఇవ్వాలనుకోవట్లేదు. ఈరోజు ఇంధన సంక్షోభంతో కొట్టిమిట్టాడుతోంది శ్రీలంక. మరోపక్క పాకిస్తాన్కి సంబంధించిన ఒక నౌకనైతే ఇది ఈ ఆయిల్ తెచ్చేటటువంటి ట్యాంకర్ ఉన్నటువంటి షిప్ని తగలబెట్టేశారు వాళ్ళు, ఇరాన్ వాళ్ళు. పర్మిషన్ లేకుండా వెళ్తున్నారంట, వేసేసారు, బాంబులు వేసేసారు. సో మొత్తం సమానంగా సర్వనాశనం. ఇలాంటి అంటే ఎంత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు మనం. దీంతో ఇప్పుడు ఆసియాలోని చాలా దేశాల్లో ఇంధన చమురు కొరత అయితే ఏర్పడింది. మన భారతదేశం కావచ్చు, చైనా కావచ్చు, ఈ దేశాల్లో కొంతమేర అయితే ఉంది. అయితే శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారిపోయినాయి. అక్కడ ధరలు పెంచుకున్న వాహనాలకు పెట్రోల్, డీజిల్ పోయడంపై రేషన్ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అంటే క్యూఆర్ కోడ్ ఆధారంగా వాహనాలకు వారానికి పెట్రోల్, డీజిల్ పోయడంపై పరిమితి విధించారు. శ్రీలంక తమ ఇంధన అవసరాల కోసం విదేశాలపై ఎక్కువ ఆధారపడుతోంది. ఒక్క హార్మోజ్ జలసంధి నుంచే శ్రీలంక 80% ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం వల్ల ఈ రూట్కు అంతరం ఏర్పడింది. చాలా నౌకలు ఆగిపోయాయి. దీంతో శ్రీలంకలో ఆయిల్ నిల్వలు భారీగా పడిపోయాయి.